దూరదర్శిని ఒక మంచి లవ్ స్టోరీ ఇట్లా చెప్తున్నారు. అంటే ఫాదర్ సన్ బాండింగ్ ఇవన్నీ ఉంటాయని చెప్తున్నారు ఎలిమెంట్స్. సో రీసెంట్‌గా మనకేంటంటే 'తిమ్మరాజుపల్లి టీవీ' అనేది ఒకటి వచ్చింది, రిలీజ్ అయింది. మంచి టాక్ వచ్చింది దానికి. సో ఆల్రెడీ ఆ సినిమా రిలీజ్ అయింది కాబట్టి జనాలు మళ్ళీ మీ వరకు రావాలంటే కొత్త ఎలిమెంట్స్ ఏదో ఒకటి ఉండాలి డెఫినెట్‌లీ. సో ఏంటి ఏమి ఉండబోతుంది సార్? అదే ఫాదరు సన్ ఎమోషన్ సార్. మీకు ఇందాక చెప్పినాను నేను. ఏంటంటే ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించే ముందు తల్లిదండ్రులు అబ్బాయిని ప్రేమించింటారు. వాళ్ళ లవ్ ఉంటది. హీరో 20 ఏండ్లు వచ్చాక లవ్ పుడతది. కానీ హీరో పుట్టగానే తల్లిదండ్రులకి అబ్బాయి మీద లవ్ పుడతది. అలాంటిది ఇది ఒక కథ కాదు. యాక్చువల్‌గా చెప్పాను కదా మీకు, అరుణాచలంలో రియలిస్టిక్ స్టోరీ సార్ ఇది. ఆ కథ ఆధారంగా ఎవరైనా లవ్ చేస్తే హీరో ఫెయిల్ అయిపోయి, హీరో పిచ్చోడైపోవడం, ఏదైనా డ్రగ్స్‌కి అలవాటు పడడమో, లేకపోతే చనిపోవడమో ఏదో జరుగుతుంది. కానీ ఇక్కడ లవ్ సక్సెస్ అయ్యిందా లేదా అనేది పక్కన పెడితే తండ్రి పిచ్చోడవుతాడు. ఎలా అవుతాడు అనేది ఈ కథ ఉంటుంది సార్. ఓకే. అంటే తండ్రి పిచ్చోడు అవ్వడం అనేది ఫస్ట్ టైమ్ అనుకుంటా నాకు తెలిసి. సినిమాలు ఇప్పటివరకు ఏ సినిమా కూడా రాలేదు. ఆఫ్‌కోర్స్ ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు మీరు ఈ సినిమా పట్ల? అదే సార్, మీకు ఇందాక చెప్పింది నేనేంటంటే, ఇందాక ప్రెస్ మీట్‌లో చెప్పింది కూడా ఏంటి అంటే, టికెట్‌తో పాటు ఒక కర్చీఫ్ కూడా ఫ్రీ ఇస్తున్నాం. ఈ కర్చీఫ్ ఇచ్చిన తర్వాత సినిమా చూసి, నేను ఈ సినిమా చూశాను, నాకు నచ్చలేదు, నేను ఏడవలేదు, అసలు ఈ ఎమోషన్ లేదు అని బయటికొస్తే వాళ్ళ లైఫ్ సెటిల్ చేస్తానని చెప్పేసి అన్నాను. చెప్పానంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోవచ్చు. మీరు సాంగ్స్ చూశారు ఇందాక, ఎలా ఉన్నాయి మీరే చెప్పాలి. 16వ తారీఖు 100% కలుద్దాం, గట్టిగా సక్సెస్ మీట్‌లో కలుద్దాం. నార్మల్‌గా కాదు, గట్టిగా కలుద్దాం సార్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.